అన్నా ఎక్కడి నుంచి వస్తున్నారు? బస్ స్టాండ్ నర్సు. అవునా? ఏం లేదు, రాత్రి ఏమన్నా మాది లడ్డేమని తీసిపోయినారా? లడ్డు వినాయకుని కాడ ఉండే లడ్డేమని తీసిపోయినారా? మరి లడ్డు పోయిందన్న మీ పిల్లలు ఏంటనే? మీరు బస్ స్టాండ్ కాడి నుంచి వస్తున్నారు కదా? యాడ్ నుంచి వచ్చినారు? ఈయన వెంకటేశ్వర గుడి కాడి నుంచి కదా ఇట్లా వచ్చినారు కదా? ఈయన గుడిలే కదమ్మా, లడ్డేమని తీసుకుపోతున్నారా కవర్ లో? లేదప్ప మాకేం పట్టింది, మేమేం పనికి వచ్చినామా? అట్లా కదా, రాత్రి లడ్డు పోయింది. ఎవరు పైన 20 కేజీ లడ్డు, 20 కానీ 30 కేజీ లడ్డు ఎవరికి మాకేం? మీ వాళ్ళే అండి. ఎవరు వాళ్ళ పిలిట్లో ఎవరు మా వాళ్ళు అన్నారు? ఎవరు వాళ్ళ పిలిట్లో ఎవరు మా వాళ్ళు అన్నాడు? ఇప్పుడు రాత్రి మీ వాళ్ళు అయితే రాలేదా? మేము రాలేదు స్వామి. 20 కేజీ లడ్డు అన్నా? ఎవరు చెప్తావు అన్నా నువ్వు? ఎవరు చెప్తావు అన్నా నువ్వు? లడ్డు పోయింది. మాకేం తెలిసిన లడ్డు అంటే తిరుగు మాట్లాడతావా? నీ లడ్డు ఎవరు పోయినావా? అట్లా కాదనా, 20 కేజీ లడ్డు అసలు లడ్డే తెల్లా? మాకు కొత్త పని ఇదే. ఏనా? ఏం లేదు, తీసిపోయినారు అని అంటే పెద్ద పెద్ద మాకేం తెలుసు నీ లడ్డు? కాదు నా రేట్ ఎక్కువ. ఒకవేళ మీరు వాళ్ళు తీసపోండి తీసపోయిండ్రి. అట్లా కాదన్నా, మీ అట్లా వస్తా అంటే వాళ్ళు అంటే మేము వచ్చేమే. ఎవరని రమ్మని మీరు వచ్చినారు పెద్ద, మీరు ఇట్లా వస్తా అంటే మీకు ఇచ్చిపోయినారంట. అది ఆడ వాళ్ళకి అడిగితే ఆడ ముందర పోతున్నారా? వాళ్ళకి ఇచ్చిన 20 కేజీ లడ్డు అండి. 20 కేజీ లడ్డు మొత్తం ఉండాలి కదా, వాళ్ళు మీకు ఇచ్చిపోయినారండి అని. ఏం లేదు, ఆడ పిల్లలంతా ఏడుస్తున్నారు పెద్ద. 20 కేజీ లడ్డు స్వామి నిన్న పూజ చేసినాడు. ఎవరో ఉంటే వాళ్ళు అడుగు స్వామి పూజ చేసినారు నిన్న. ఉండాలి కదా మోసుకోండి. అనా మీరే మీ వాళ్ళైతే కాదు కదన్నా? మీరైతే కాదు లడ్డు తీసుకోవాలి. ఒకవేళ తీసుకోని ఉంటే ఇంటి పెద్ద అట్లాగా ఒకవేళ మీరు తీసుకోరు గణేష్ లడ్డు పోయింది మీకు ఇచ్చినారంటే వచ్చా మీరు తీసుకోలే కదా? అట్లయితే పర్వాలేదు. అట్లాగా పెద్ద మీకు ఇచ్చినారంటే వచ్చినా రాత్రి పడుకున్నామా ఎత్తపోయినారు లడ్డు. వినాయకుడు లడ్డు బాగుండే పెద్దది, ఇంత పెద్దగా చేయించినాము. ఇంకా మేము ఇప్పుడు అనంతపురం మీరు వచ్చినారు కరెక్టే, మీకు ఇచ్చినారంటే లడ్డు ఇచ్చినాడు అంటారు కదా. లడ్డు ఇచ్చినారు అంటే మీరు వస్తే నాకు చెప్తా కొత్తా ఉండి భయ్యా, నాకు చెప్తా కొత్తా ఉండి భయ్యా. ఎవరినే నంబర్ ఎవడు ఇచ్చి నీకు చెప్తున్నా? వాళ్ళ నంబర్ కాదు, అక్కడ ఉరికితే మా లడ్డు ఎవరు తీసిపోయినంటే అక్కడ పోతే వాళ్ళు తీసిపోయినారు అన్నారు. మీరైతే కాదు కదా? ఓకే పెద్ద, ఒక్కవేళ మీరు తీసుకొని ఉంటే లడ్డు మాకు అవసరమా? మీరు కాదు కదా అట్టగా పెద్ద. మీరు మేమేమన్నా ఆ 20 కేజీల లడ్డు మోసుకోవాలి కదా. మీరు ఎత్తపోలే, మీకు తెచ్చిచ్చినారండి వాళ్ళు. అదే కదా వాడు నంబరియా, వాడికి మాకు ఇచ్చినాడు అన్నాడు కదా. వాడు నంబరియా, నిన్ను అటు దొరికిపోతాను ఎదుర్కొని. ఇంకోటి తెలుసా? ఇంకోటి ఆ లడ్డు ఇక్కడిది కాదు, ద్రాక్ష గోడమి డ్రై ఫ్రూట్స్ చేయించినాం స్వామికి. గణపకి బాగా చేయించినాం లడ్డు, పెద్ద లడ్డు చేయించినాం. ఒక్కవేళ మీకేమని తెలిసింది? మీకే తెలియదు కదా? కాదు పెద్ద, అసలుకి వాడికి అసలు మీ తెలీదు అంటే నేను గిడిచిపెట్టి వాడు ఉరుక్కుంటా పోయినాడు మీ వెనకలే. ఎవడెవరా లడ్డు ఎత్తపోయినాడు. వాళ్ళు మీ పేరు చెప్పినారే, నా పేరేం పేరా? ఆడ పోయే వాళ్ళు అన్నారు. నా పేరు చెప్పు. పేరు కాదు, ఆడ పోయే వాళ్ళు అన్నారు. పేరంటే ఊరికే దండిపోతారు. అయితే ఓకేనా? మీరైతే కాదు కదా? మీరు కాదు కదా పెద్ద, ఏం కాదులే పెద్ద. ఒకవేళ ఒకవేళ తెలిస్తే మీరు కనపడలేదన్నా, వాళ్ళు అంటే మేము వచ్చినాము. ఏమలే పెద్ద, కాదు పెద్ద వాళ్ళ దగ్గర పోతానులే కానీ వద్దు వాళ్ళ దగ్గర పోయి అడుగు. మీరైతే చూడలే కదా? మీరు అసలు చూడలే. మేము కంటే కాదు, మేము మాకేం చేసాం. ఏమో మన వినాయకుడు బాటలు తీసిపోయినారేమో అని. వాళ్ళు ఎవరో వాళ్ళు ఆడిపోయి వాళ్ళు ఏం బ్యాగ్ లో ఇచ్చినారేమో అనుకున్నా. ఈ బ్యాగ్ కాదు, ఈ బ్యాగ్ లో లేవు కదా? లడ్డు పడదేమో కదా? పొద్దున మీద పని కళ్యాణ దుర్గమ్మ ఇది. వాళ్ళ అబ్బుల నుంచి మాకు చెప్పాలి కదా మీరు. కాదు, మాకు అబ్బులు చెప్పొచ్చు కదా, ఇక్కడి నుంచి వచ్చినాము అంటారు. బస్ స్టాండ్ పని చూసుకోవడం అట్లాగా గుడికాడి నుంచి వచ్చినంటే నేను అదే అనుకున్నా. నువ్వు ఆ మాట అంటే కళ్యాణ దుర్గం
నిన్ను అడగనగా అడగండి. కళ్యాణ్ అయ్యో ఓకేలే పెద్దయ్య, సరే సరే ఓకేనా సార్. ఆమె ఒకవేళ మీకు ఒకవేళ కలదు నేను చెప్పేది బస్సులో ఏడాది లడ్డు కనపడా కానీ మాకు ఫోన్ చేయండి. ఒకవేళ లడ్డు కనప సో మా కళ్యాణ్ లడ్డు ఎవరు ఇస్తారు కనబడకే బస్సులో పోయేటప్పుడు లడ్డు ఎవరు లడ్డు ఇస్తారప్పా. అయ్యో రామ, ఇప్పుడు బస్సులో ఏగాలి పోతే ఆడ లడ్డు కనపడితే నాకు చెప్పు. బస్సులో పోయేదా లడ్డు పెద్ద లడ్డు కనపడితే నాకు చెప్పు అంతే. ఓకే వాళ్ళు తీసు నువ్వేనా రాత్రి మా లడ్డు నువ్వేనా ఎంగమేండేది రాత్రి ఉంటేనే కదా చాడున్నావు ఒక్కరోజు ఉంటాం. ఆడే మన లడ్డు వేయండేది నాకు తెలుసు నాకు తెలుసు నాకు సంబంధంలా నిజంగా చెప్పు. నువ్వు ఇంకో పిల్లోడు కదా ఏయ్ ఉన్నది వేరే ఊరు లడ్డు ఎందుకు దిగిపోయినావురా? రేపా ఏ ఆడబెట్టినావు రాత్రి లడ్డు పోయింది పెద్దయ్యా, లడ్డు పోయింది. లడ్డు పోయింది ఈ పిల్లడి ఇన్ను కామెడీ కోసం ఎందుకు పెడతా పోనైనా నేను చూస్తాను. పెద్దమ్మా లడ్డు ఆడుంది లడ్డు లడ్డు వినాయకుడి దగ్గర చెప్పేది ఆ? ఏం లడ్డు లడ్డు రాత్రి మీ పిల్లలు ఎత్తపోయినారు ఆడబెట్టినారని మీ వాళ్ళండి. మా వాళ్ళు ఎవరండి నీ పేరేం పేరు? తులసమ్మ. తులసమ్మల పిల్లలు అంట. మా పిల్లలు లేరు అట్లా రారు అట్లా రారు. కాదు లడ్డు ఆడబెట్టినారు ఏమన్నా మాకేం తెలుసు ఆడపెట్టినారు నాకేం తెలుసు. వినాయకుడి కాడ ఉండే లడ్డు, వినాయకుడి కాడ 10 కేజీ లడ్డు 10 కేజీల లడ్డు రాత్రి తీసిపోయినా మీ పిల్లల్ని. ఎవరికి యాక్షన్ చేస్తున్నారా మీరు? యాక్సిడెంట్ చేస్తాం పెద్దమ్మ లడ్డు తెంకపోయినారు అందుకు మీ వాళ్ళే అంటే. యాడా యాడా ఈయన పక్కన తులసమ్మలు అని పిల్లలు అంటే మేము వస్తుంది. ఎంతమంది తులసమ్మోళ్ళు ఎంతమంది తులసమ్మోళ్ళు నువ్వే మీ వాళ్ళే అంట పెద్దమ్మ. అదే కదా కాదు మీ వాళ్ళే మళ్ళీ లెక్క ఆడబెట్టినా చెప్పు పెద్దమ్మ. అయ్యో ఇక్కడ చూడమ్మా పెద్దమ్మ 4,000 అయింది, 2,000 కొత్త చేయించుకుంటాం. అట్లా చెప్పేదినా మా పిల్లలు చెప్పేదినా మా పిల్లలు పెద్ద పిల్లలు పెళ్ళయ్యే పిల్లలు పెళ్ళైపోయింది పిల్లలు అంటే ఆ పిల్లలు కాదు మీకు ఏరో పిల్లలు. ఎవరయ్యమ్మా కేవలం 4,000 అవుతుంది, 2,000 పెద్దమ్మ చేయించుకుంటా. చూడమ్మా చూడమ్మా సామి ఏం చెప్పినాడంటే ఎత్తపోతే ఎత్తపోయి డబ్బులు ఇప్పించుకుంటా అండి అన్నాడు. ఎవరయ్యమ్మా నువ్వేనక్క ఏమన్నా నువ్వు 7,000 రూపాయలు వేసుకొని ఇద్దరు. కాదు ఆమె పేరు తులసమ్మ కాదు నా పేరు తులసమ్మ కాదు నువ్వు అంటే నువ్వేంటి తులసమ్మ నా పేరు మా పిల్లలు ఎత్తపోయినారని. చూడు ఎత్తుపోయినారని చెప్పినానా ఎత్తుపోయినామని చెప్పినారా నువ్వేంటివి కదా నేనెప్పుడు చెప్తాను చూడ తులసమ్మ మా పిల్లలు పెద్దగా ఎత్తపోయినారంటే అయ్యమ్మ చూపు పెద్దమ్మ ఆడబెట్టినారు. ఏమో తండ్రి మాకు తెలీదు 1,000 రూపాయలు ఇచ్చేయండి కొత్త లడ్డు అన్నా చేయించుకుంటాం. ఈ పెద్దమ్మ మళ్ళీ నువ్వు ఎందుకు చెప్పినావు? మళ్ళా నువ్వే కదక్క చెప్పిండేది. ఆ వాళ్ళు ఎత్తపోయినారు నువ్వే అంటివి కదా. నీ మీద వేస్తాడా నా మీద వేస్తాడు నీ మీద వేస్తాడా నా మీద వేస్తాడు అదే అది వీడియో తీస్తాడు మళ్ళీ అది ఉండాలి ఎవిడెన్స్ అందుకు. తీసుకోండి మళ్ళీ ఈ పెద్దమ్మ మేము తీసుకొని కదా లడ్డు తీసుకొని కదా లడ్డు చూడమ్మా లడ్డు అంటే అన్నాడు సామి లడ్డు తీసుకోలేదు నిజంగా. ఎందుకు తెచ్చుకుంటాము ఈడుండేది మళ్ళా కావాలంటే మీకు 5వ రోజు ఇచ్చేస్తాము. చూడు మళ్ళా చూడు ఇప్పుడు లడ్డు ఎక్కిండి 5వ రోజు మీకే ఇస్తాము. పోయేది ఎట్లా పోయింది ఈ పెద్దమ్మ అంటే మీరు కాదు తులసమ్మ వాళ్ళు మళ్ళీ లడ్డు అయితే మళ్ళీ లడ్డు అయితే మీరు తీసుకోలే కదా నిజంగా. గణపతుడు వీళ్ళు కాదు రాబ్బా. హలో కాదు రాత్రి ఏమన్నా మా లడ్డు ఏమైనా ఎత్తపోయినావా నువ్వు వినాయకుని కాడ? ఏం పేరు నీ పేరు? నువ్వే ఎత్తపోయింది ఇది ఉన్నావంటే వచ్చింది. ఎవరెవరు వచ్చిండ్రి? నిజంగా రాలేదు మా వినాయకుని కాడికి ఎవరెవరు వచ్చిండ్రి? వినాయకుడు ఏడుంది కానీ తెలియదు నాకు. యా ఊరు మీది? ఎరగుంట్లా బ్యాగులు ఏమన్నా ఉందాం జీవా? ఏది లేదు చూపి ఏంటి లేవు చిన్నబాయ్ లడ్డు తెంకపోతున్నావు నువ్వు అయితే దెంకపోలే తీనా లడ్డు తెంకపోతున్నావు నువ్వు అయితే దెంకపోలే తీనా వెళ్ళిపోతుంది మా బస్సు తీపా మా బస్సు కాదులే తీనా ఏది లేదు ట్యాబ్ తప్ప ఏంటి లేదు ట్యాబ్ తప్ప ఏంది లేదు ఏమి ట్యాబ్ తప్ప ఉండిగా ఎత్తుకొచ్చినావా? ఉండి కాదు గంపగానే గంపలో పెట్టండి లడ్డు ట్యాబ్ తీనా అట్లా చూసుకోనా
నిజంగా తీసుకోలే దేవునితోడు దెంకపోయినావా లేదు రాత్రి ఎత్తపోయినావా లడ్డు వచ్చిండే మాల్ వచ్చింటారు ఎవరు వచ్చిండే మాల్ వచ్చింది ఎవరు ఎత్తపోయే వాళ్ళు ఉన్నారా నువ్వు నింట వాళ్ళ ఆ బ్యాగ్ లో నేను పోను ఏంటికి ఎత్తపోయినా వాళ్ళనా నేను నిజంగా అంటే ఎత్తపోలేను వినాయకుడు ఏడుందో కానీ నిల్లు వినాయకుడు ఏడుందో కానీ నిల్లు వినాయకుడు యా వినాయకుడు నీ వినాయకుడు నువ్వు నిజంగా చెప్పు వచ్చినావు రాత్రి వచ్చినావు నువ్వు కెమెరాలో ఉన్నావు నిజంగా రాలే అసలు ఆ? నిజంగా అంటే రాలే ఎత్తపోయినావు లేదన్నా నిజంగా అంటే అది దేవుంది ఎత్తపోకూడదు అట్లా ఏంది ఉండినా ఉండిను ప్లస్ లడ్డు రెండు ఎత్తపోయినారు ఉండి పోతే లడ్డు 10 కేజీ లడ్డు పోయింది అందుకు 10 కేజీలా పోజే మళ్ళీ కొత్త దిప్పి నిన్న పూజ జరిగింది లేకపోతే అయినా కొత్తది తెప్పిస్తా అంటే అవునా పూజారి అదే లడ్డు దాన్ని యా చూపు రానా లడ్డు నిజంగా ఈ పిల్లడేనా వీడేనా నిజంగా తమ్ముడు నిజంగా చెప్ తమ్ముడు మగన్ చూడు బాగా చూపి చూడు నా బాగా చూడు దగ్గర నుంచి చూడు కనపడుతున్నాడా ఈ పిల్లోడేనా నువ్వేనా కాదంటే ఏదో డౌట్ ఇందో లెక్కలుగా అది బస్ పాస్ అడుగు నిజంగా అడుగు వీడే అంటే మా వస్తున్నారు వాళ్ళు రమ్మని మన వాళ్ళు రమ్మని చెప్తా తోలగరా ఎవరున్నా తోలగరా విధంగా దగ్గర మన వాళ్ళు వస్తున్నారు అసలు పిలుచుకురానా కాదు నువ్వైతే దెంకపోలే కదా ఎవరు దెంకపోయినారు మా ఊరు రూట్ చెప్తా ఆ. రా మా ఊరు యాది? మా నెల దెంకపోవచ్చు ఎవరు ఎర్రగుంట్ల వాళ్ళు ఎత్తపోయింటారా దెంకపోయింటారు నెల దెంక ఎట్లా ఎందుకు వాళ్ళ ఇదే పనేనా ఆ? లడ్లు ఎత్తపోయేదేనా పని వాళ్ళది ఏమో తెల్లు ఆ? నాకైతే వెళ్ళి తెల్లు మా ఊర్లో అయితే ఉన్నారు నా వచ్చి దెంకపోవాలి ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఉండేకైతే ఉన్నారు అంతా కలిసి వినాయుడు పెట్టినారు వాళ్ళు ఎత్తపోయింటారు వాళ్ళ స్వామి కాడి దెంకపోయింటారు ఆ? వాళ్ళ స్వామి కాడి వాళ్ళ సామకాడ దెంకపోయింటారు అట్లా నంబర్ ఇవ్వాలి అది లేదు రేపు తీసుకొస్తా రేపు తెస్తావా బస్సు పోతే